అండ్ సార్ నేను చాలా విషయాల్లో కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లల గురించి మాట్లాడుతుంటారు. ఆడపిల్లలు విడాకులు తీసుకున్నారు లేదా మొగుడితో గొడవలు పడుతున్నారు, మొగుడితో సఖ్యత లేదు అంటే ఇది పూర్వజన్మలో మీరు చేసుకున్న పాపమే ఇప్పుడు అనుభవిస్తున్నారు మీకు. అంటే ఒక సామెత ఉంది కదా స్వామి, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని. నిజంగా ఇలాంటివి జరుగుతాయా? అంటే ఆడపిల్ల అనుభవించేది పూర్వజన్మలో చేసిన పాపమేనా? కాదా? ఎవరు రాశారు? వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. 12-13 సంవత్సరాలప్పుడు ఆడవాళ్ళు మన గ్రంథాల్లో పెద్ద మనిషి అయ్యిందని కూర్చోబెట్టి కొన్ని పనులు చేస్తూ ఉంటాం, పూజలు పురస్కారాలు. అప్పుడమ్మా చాలా లైట్స్, ఇంత హెవీ పొల్యూషన్ ఏమీ లేని గ్రీనరీ, అంతేగా వ్యవసాయం, ఇల్లు, సంసారం. అయితే కుటుంబాలు ఊర్లలో ఉంటే ఈ ఆడపిల్లలు ఇచ్చిన వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరన్న కర్మ ఫలితం గురించి కొంచెం వెనక్కి వెళ్తున్నాను నేను. ఆడపిల్లలు ఆ పెద్ద మనిషి అయిన ఆ తరుణాన్ని అంగరంగ వైభవంగా తల్లిదండ్రులు చేసేవాళ్ళు. తల్లి ఎందుకు చేసేవాళ్ళు? ఈ తరుణం ఇప్పట్లో ఉన్న వాళ్ళు చాలామందికి తెలుసుకోవాల్సిన అవసరం. అప్పట్లో ఏంటంటే 13-14 సంవత్సరాలలో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. మన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అలా చేసిన ఆ తరుణానికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళమ్మా. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? నిన్ను తెలిసిన వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటేనేమో చిన్నప్పటి నుంచో, లేకపోతే ఊర్లో ఉన్నవాడు చేసుకుంటే నీకు ఆయనకి మధ్యలో వ్యత్యాసాలు ఎక్కువ రావమ్మా. అంటే అన్ని తెలిసిన వాడే కాబట్టి నీ కుటుంబం వాళ్ళు వచ్చింది 2 కొట్టొచ్చు నెత్తి మీద, నిన్ను కూడా ఒక 2 కొట్టేసి తెలిసిన వాడే కదా అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అన్నోన్ పర్సన్స్ ఆర్ కమింగ్ ఓన్లీ ఫర్ ఫైనాన్స్ అండ్ ఎమోషన్స్ వీఆర్ సెయింగ్ టు సెటిల్ ఇన్ ఓన్ లైఫ్. ఈ ఓన్ లైఫ్ డిస్కషన్స్ మీరన్న ఈ యొక్క జస్టిఫికేషన్ మనం కోర్టు, పోలీస్ స్టేషన్. ఇక్కడ మేము అనేది ఏంటంటే తెలిసిన వ్యక్తికి ఒకప్పుడు 7 తరాలు చూసేవాళ్ళుగా ఇప్పుడు 7 తరాలు చూస్తున్నారా? చూడట్లేరు. అవును, అమెరికాలో ఉన్నాడా, ఆఫ్రికాలో ఉన్నారా? అయితే ఈ తరుణానికి మీరన్న ఆ గ్రంథాల్లో గత జన్మల పాపపుణ్యాలకి చాలా 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 లింకు తక్కువ శాతంగానే చెప్పాలి. ఎందుకంటే ఒక అమ్మ, ఒక నాన్న, ఒక ఆడబిడ్డ అలా రోడ్డుపైకి విడాకులని, చట్టాలని, పోలీసు వాళ్ళని గొడవలు పడితే సహించగలరా తల్లి? అక్కడ కూడా ఆ మగ పిల్లగాడికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా అలానే ఫీల్ అవుతారు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అమ్మ, అప్పట్లో మా వాడు ఒక ఆడపిల్లని చేసుకుంటే మా ఊరు వాళ్ళని చేసుకోవాలనే తంతు ఉండేది మన దగ్గర. అంటే ఊర్లో చేసుకునే వాళ్ళు తంతు. ఇప్పటికీ ఆంధ్రాలో పాటిస్తున్నారు. చూడండి, మా ఆల వంశంలోనే ఇస్తారు. ఇక్కడ ఊర్లు దాటిపోయేసరికి ఏంటంటే నీకు నువ్వే నిర్ణయాలు తీసుకునే స్థితి కోల్పోయావు. ఎలా కోల్పోయావు? ఒకప్పుడుకి ఎందుకు కోల్పోలేవు, ఇప్పుడు ఎందుకు కోల్పోయావు అంటే అమ్మ, ఇది మైక్రో లెవెల్లో ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సింది. 25 మంది ఒక కుటుంబంలో ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబం. అయితే ఇప్పుడు నీ పేరు ఉదాహరణకు ఒక అమ్మ, ఈ అమ్మ ఆలోచనలు 25 మంది చేసేవాళ్ళు. ఏమ్మా మరి జ్వరం వచ్చిందనంటే ఊర్లో ఇలా అలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఆ వధువరుల విషయంలో ఇలా ఉన్నారు, మామ ఎంక్వైరీ చేశాడు అని ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్న సమాజంలో ఈ 25 మంది ఆలోచనలు ఈసరి చేయాల్సి వస్తుంది. ఒక్కతే ఉండడం దట్ ఈస్ కాల్డ్ ఏ ఎమోషనల్ బ్లాక్మెయిల్, మెంటల్ డిప్రెషన్. కొడుకుంటాడా, వాడు మన మాట వినడు. బిడ్డ ఉంటాడా, మన మాట వినడు. ఇలా ఇంత కొంప ఒకతే ఉంటుంది. పొద్దంతా టీవీ ఎంతసేపు చూస్తుంది. పొద్దున్నంత పోయినవాడు సాయంత్రం తాగి వస్తాడే. ఆయనతో ఏదన్నా కాలక్షేపాన్ని కూర్చుందామంటే ఆయనకు ఓపిక లేదు. ఒకప్పుడు అంటే కుటుంబం భయం, కుటుంబం వివరణ, అన్నదమ్ములు, మా అన్న కొడతాడని, మామ అడుగుతాడని, ఇలా భయం వచ్చేది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమ్మ, మామ కూడా ఈయనకు సంబంధించిన వ్యక్తే ఉంటాడు, అమ్మకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మామకు భయపడతారు. ఇక్కడ మామలు అత్తలు బయట అయ్యేసరికి నీ వంశం ఎంత, నువ్వెంత అని లెక్క పెడుతున్నాం. ఇక్కడ ఆలోచించాల్సింది, ఏ వంశమైనా ఎక్కడి నుంచి వచ్చినా కూడా అపంశుభం తెలియని ఒక చిరునవ్వు నీకు ఇచ్చారు కదా, అది గమనించలేరే. అలాగే ఒక స్త్రీ కూడా అదే గమనించాలి. ఆయన మొరటుగా మగవాడేమో కానీ ఆయనకు మనసుంది కదా అని ఈవిడే గమనించాలి. ఇవి లేనియే నిర్ణయాలు మీరు అన్న క్షణిక ఆవేశాలు. గత జన్మతో దీనికి సంబంధం చాలా తక్కువ శాతంగా ఉంటుంది. గత జన్మ అనేది ఎక్కడ ఉంటుందంటే అమ్మ, సొంతంగా బావలు, మేనమరదళ్ళు ఇలా చేసుకుంటూ ఉంటారు చూడు, కారణం కొద్ది పుట్టేవాళ్ళు. ఒక భార్యకి, ఒక భర్తకి మాత్రమే మన శాసన గ్రంథాల్లో 7 జన్మలను పొందే అవకాశం ఇచ్చాడు పరమాత్ముడు. స్నేహితుడికి ఇవ్వలేడు, మళ్ళీ నీ తల్లిదండ్రులకు కూడా ఇవ్వలేడు, నిన్ను కన్నా నీ అన్న, నీ తండ్రి వీళ్ళెవ్వరికి కూడా అవకాశం ఇవ్వలేడు. ఈరోజు నీకు నేను అన్న అయితే అమ్మ, వచ్చే జన్మలో నేను నీకు తాత కావచ్చు, ఆ జన్మలో తర్వాత నువ్వు నాకు బిడ్డవు కావచ్చు. కానీ ఒక భార్యాభర్తలు మాత్రమే 7 జన్మలకి వరాన్ని పొందగలుగుతారు. మరో జన్మలో కూడా భార్యాభర్తలు కావచ్చు. ఇతిహాసాల్లో, శాసన గ్రంథాల్లో గౌరీ ఇంటి ముందు కూర్చొని రాసిన, పెకిలించిన పుస్తకాలు మన దగ్గర రాసి ఉన్నాయి.
గౌరీ ఇంటి ఆకు అంటే తెలుసు కదా, రాసింది. గౌరీ ఇంటి ఆకు అంటే అమ్మవారు పెట్టుకునేది. ఆ ఆకు గురించి వివరించుకోవాల్సి ఆ అవసరం వచ్చినప్పుడు అమ్మ చెప్పిన మాట ఎవరి కోసం చెప్పాడు? 7 జన్మలకు వాళ్ళే ఉంటారు. 7 జన్మలకు ఎందుకున్నారు? అమ్మ పార్వతీమాత పెళ్లి చేసుకున్నప్పుడు దక్షుడి యొక్క యజ్ఞానికి బలైనప్పుడు జరిగినప్పుడే దక్షుడి ఇంట్లో కోరుకున్నది, నా నాదుడిని ఇక్కడ కాకపోతే ఇంకో లోకంలో అయినా కలుస్తాను, కానీ నా పతికి జరిగిన ఈ అపార్య మర్యాదకి అనుభవిస్తావు నీవు అని చెప్పినప్పుడే ఆ అగ్ని సాక్షిగా జరిగిన వివరణ ఇది. ఈ వివరణని గెలిచిన శాస్త్ర గ్రంథాలున్న ధర్మమైనదమ్మా. ఇక్కడ పార్వతీమాత పరమాత్ముని ఊరికే చేరలే, ఓ జన్మలో శరీరాన్ని కాల్చుకొని ఇంకో జన్మలో కోరుకొని తెచ్చుకుంది గౌరీ ఇంటాకు. అప్పటి వరకు తండ్రి భూమండలాన్ని ఆపాడు. శాసన గ్రంథాల్లో ఈ పురాణాలలో రాసింది. ఏమని రాసింది? ఇప్పుడు తల్లిని ఎత్తుకొని పోతుంటాడు, దక్ష యజ్ఞం జరిగితే అమ్మ కాలిపోతుంది. కాలిపోయినప్పుడు పాయింట్ స్వామి ఒక సినిమాలో వచ్చింది, నేను చూసినప్పుడు ఈ క్వశ్చన్ రైజ్ అయింది.